3.5 సంవత్సరాల తర్వాత, తీవ్రమైన కరువు తర్వాత దేవుడు వర్షాన్ని పంపబోతున్నాడని ప్రవక్త అయిన ఎలీయాకు ఖచ్చితంగా తెలుసు. అతను కర్మేలు పర్వతం పైకెక్కి ప్రార్థించుటయు మొదలుపెట్టాడు. అయితే అతడు తన దాసునికి పర్వతం యొక్క అవతలి వైపు చూచి వర్షము వచ్చే సంకేతాలు ఉన్నాయో చూడమని చెప్పాడు. 7వసారిగా మరలా వెళ్ళి చూడు అన్నారు. అయితే దాసునికి చిన్న మేఘం కనిపించింది మరియు వెంటనే వర్షం వచ్చింది. అతడు ఇంకనూ 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో, మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 43-44 మనము జ్ఞాపకం చేసుకుంటే, కనుక విడిచిపెట్టకు. ఎందుకంటే 7 మార్లు వర్షం వస్తుందా రాలేదా అని చెప్పి ప్రభు సన్నిధిలో గోజాడుతున్నటువంటి ఎలీయాకు ఫస్ట్ సారి చూసినప్పుడు తన యొక్క ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎలాంటి కూడా మార్పు లేదు. అలాగా 7 సార్లు చూసినప్పుడు చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న సమస్యలకి మనము దేవుణ్ణి దూరం చేసుకోకుండా, నీవు ఇప్పుడు కరువులో ఉన్నట్టు అనిపించవచ్చు. నీవు దానిని చాలా కాలంగా చూస్తున్నావు, మరి నమ్మకంగా ఉంటున్నావు. అయితే సరైన పనులే చేస్తున్నావు, కానీ ఏమీ మారడం లేదు, ఏది మంచిగా జరగట్లేదు అని అనిపించదు. కానీ ప్రతి విషయంలో సిద్ధంగా ఉండు. మళ్ళీ చూడు ప్రభు వైపు. నీ యొక్క విశ్వాసము, నీ నమ్మకత్వము ప్రభువులో బలపడడానికి ఏలియా మాదిరిగా నీవు నీ 7వసారి విశ్వాసాన్ని చూపిస్తున్నావని అర్థం. అయితే నిశ్చయముగా దేవుడు ఏం చేస్తున్నాడో దాని యొక్క సంకేతాన్ని నువ్వు చూడబోతున్నావు. చిన్న మేఘమే కదా అని నేను నువ్వు మోసం చేసుకోవద్దు. ఆ చిన్న మేఘం భారీ వర్షంగా మారుతుంది. అకస్మాత్తుగా అనుకూలత పుష్కలంగా లభిస్తుంది. సమృద్ధి అయిన స్వస్థత కలుగు చేస్తుంది. మంచి మన జీవిత యాత్రను ముగించుకోవడానికి ఈ యొక్క ఏలియా లాంటి విశ్వాసము కలిగి, చిన్న చిన్న వాటికి దేవుడు లేడు, దేవుని మీద విశ్వాసము కోల్పోయి, దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడే లేడని చెప్పు బుద్ధిహీనులు ఎంతోమంది ఉంటున్నారు. అయితే ఈ యొక్క మెసేజ్ ద్వారా ఎన్ని నీతిమంతులు 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తారు. కాబట్టి నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ప్రభువులో నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.